నేటి పంచాంగం వివరణ జనవరి 4, 2025 శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణయానం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం. తిథి పంచమి రాత్రి 10 గంటల వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం శతభిష రాత్రి 9 గంటల 14 నిమిషంల వరకు, తదుపరి పూర్వభాద్ర. యోగం సిద్ధి ఉదయం 10 గంటల 2 నిమిషంల వరకు, కరణం భవ ఉదయం 10 గంటల 51 నిమిషంల వరకు, తదుపరి భాలవ రాత్రి 10 గంటల వరకు, వర్జం తెల్లవారుజామున 3 గంటల 29 నిమిషంల నుండి 5 గంటల 1 నిమిషం వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 19 నిమిషంల నుండి 9 గంటల 3 నిమిషంల వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల 36 నిమిషంల నుండి 10 గంటల 58 నిమిషంల వరకు, అమృత గడియలు మధ్యాహ్నం 2 గంటల 31 నిమిషంల నుండి సాయంకాలం 4 గంటల 4 నిమిషంల వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 59 నిమిషంల నుండి 12 గంటల 43 నిమిషంల వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషంల నుండి 6 గంటల 3 నిమిషంల వరకు, సూర్యోదయం ఉదయం 6 గంటల 51 నిమిషంలకు, సూర్యాస్తమయం సాయంకాలం 5 గంటల 51 నిమిషంలకు. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి చూసుకున్నట్లయితే, ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు భాగస్వామ్య వ్యాపారాలలో ఆలోచనలు చేస్తే అవి స్థిరంగా ఉండక కొంత ఇబ్బందికి గురి చేస్తాయి. ఇక ముఖ్యమైన పనులలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు మేషరాశి వారికి దూర ప్రయాణ సూచనలున్నవి. దూర ప్రయాణాల వలన తగిన విశ్రాంతి ఉండక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్నతాధికారులతో సమస్యలు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మేషరాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి కనబడుతున్నవి కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే బంధువులతో చిన్నపాటి వివాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మేషరాశి వారికి రోజు ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి ముందుకు సాగడం చెప్పుకోదగ్గ సూచన. తొందరపాటు నిర్ణయాల వలన అనేక రకాల ఇబ్బందులను, నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఆలోచించి నిర్ణయించుకోండి. అలాగే ఆదాయం కొంతమేర తగ్గి అప్పులు చేయవలసి రావచ్చు. ఆత్మీయులు, కుటుంబ సభ్యులతో విభేదాలు అనేవి కనబడుతున్నవి. మీ సహాయం పొందిన వారే మీకు సమస్యలు కల్పించే అవకాశం ఉన్నందున ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో కొంచెం బేరీజు వేసుకొని వారితో స్నేహం చేయండి. కుటుంబ సభ్యులు మరింత ఒత్తిడిలను మీపై పెంచుతారు. ఇక ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపార లావాదేవీలలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లాభాలు కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తున్నవి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ విధులలో బాధ్యతాయుతంగా మసులుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న చిన్న తప్పిదాల వలన అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీపై పై స్థాయి నుండి నిఘా కూడా పెరిగే అవకాశం ఉన్నందున ఆచితూచి వ్యవహరించండి. ఇక కళాకారులకు ఈరోజు నిరాశజనకంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు, పారిశ్రామిక రంగాల వారికి కొంత ఆదుర్ద తప్పకపోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు చేసిన తప్పిదాల వలన మంచి అవకాశాలను చేజార్చుకుంటారు. ఇక మహిళలకి మానసికంగా ఇబ్బందులు తప్పవు కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ఆర్థిక వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం వలన మీకు ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్న ఒడిదుడుకులను తొలగించుకోగలుగుతారు. అలాగే చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. ఇక వృషభ రాశి వారు ఈరోజు అనుకున్న కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు మరింత సహకరిస్తారు. పట్టుదలతో కొన్ని సమస్యలను తీర్చగలుగుతారు. ఇక భూ వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో అవి ఈరోజు ఒక కులికి వస్తాయి. ఊపిరి పీల్చుకుంటారు. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆర్థిక ఇబ్బందులు తీరడం వలన ఊరట చెందుతారు. రుణదాతల ఒత్తిడులు కూడా తొలగిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఇబ్బందులు తొలగి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆశాజనకంగా ఉంటుంది ఈరోజు. అలాగే పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందుతారు. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక వృషభ రాశి వారికి రోజు అదృష్ట రంగు గోధుమ వర్ణం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు చిన్నపాటి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. దానితో కొంత లాభాలు అనేవి తగ్గిపోతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగులతో కొన్ని చిక్కుల్లో పడతారు. అలాగే ఈరోజు అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పనులను పూర్తి చేయలేకపోతారు. ఇంట బయట బాధ్యతలు అనేవి పెరుగుతాయి. ఇక మిథున రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి కాబట్టి తనకి సంసిద్ధంగా ఉండండి. ఇక వృధా ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తున్నందున పొదుపు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ముఖ్యమైన వ్యవహారాలలో మీ కష్టం ఫలించదు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మిత్రులతో కలహాలు ఏర్పడే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి సరైన రీతిలో ఉండక కొంత ఇబ్బంది పెడతాయి. ఇక ఆరోగ్య విషయంలోనూ కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో సమస్యల నుండి విముక్తి కలిగే అవకాశం కొంతవరకు లభిస్తుంది, వినియోగించుకోండి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఆటంకాలను ఎదుర్కొంటారు. క్రీడాకారులకు, శాస్త్రవేత్తలకు కొన్ని బాధలు తప్పకపోవచ్చు. విద్యార్థులకు మరింత శ్రమించాల్సిన రోజుగా చెప్పవచ్చు. మహిళలకు సోదరులతో కలహాలు ఏర్పడతాయి కాబట్టి కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండండి. అలాగే మిథున రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు కూడా కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉత్సాహవంతంగా సాగిపోతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు లభించే అవకాశం అయితే తప్పకుండా కనిపిస్తుంది కాబట్టి పట్టుదలగా ప్రయత్నించండి. ఇక బంధుమిత్రుల నుండి అందిన సమాచారం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు సర్దుబాటు అవుతాయి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఏర్పడిన నూతన పరిచయాలు లబ్ధిని చేకూరుస్తాయి. నూతన వాహన సౌఖ్యం కనబడుతుంది. అలాగే కుటుంబంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి రాబడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. ఇక ఆరోగ్య సమస్యలను కూడా అధిగమిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఈరోజు. అలాగే విద్యార్థులకు కొత్త ఆశలను చిగురిస్తాయి. మహిళలకి కుటుంబంలో విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కర్కాటక రాశి వారు రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనుకూలంగా సాగడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు ఈరోజు విద్యా విషయాలలో సంతృప్తి అనేది ఏర్పడుతుంది. సోదరులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. ఇక ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలకు ధన సహాయాన్ని అందిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారికి పరిచయాలు విస్తృతమవుతాయి. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలుపరచడంపై ఒక నిర్ణయానికి వస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీ సలహాలు కుటుంబ సభ్యులకు ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఈరోజు రాబడి ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తిని చూపుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో పట్టుదలతో లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు హోదాలలో మార్పులు జరగవచ్చు. క్రీడాకారులకు, శాస్త్రవేత్తలకు అవకాశాలనేవి పెరుగుతాయి. విద్యార్థులు తమ మేధస్సుకు మరింత పదును పెట్టడం ఈరోజు మంచి చేస్తుంది. మహిళలకి భూలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక సింహరాశి వారికి రోజు అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారు గణపతిని అర్జించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక ఈరోజు కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఊహించని వివాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారులతో లేనిపోని అబద్ధాలను చోటు చేసుకునే అవకాశం కనిపిస్తున్నందున కొంత మానసిక ప్రశాంతంగా ఉండండి. వివాదాలకు దూరంగా ఉండడం ఈరోజు కన్యారాశి వారికి మేలు చేస్తుంది. ఇంట బయట బాధ్యతలతో భారంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు చేసినా అంతగా కలిసి రావు. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారు వివిధ ఆటంకాల వలన వాయిదా వేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసిక ప్రశాంతతను కోల్పోయేట్టుగా చేస్తుంది. చేపట్టిన పనులలో అవంతరాలు అనేవి ఏర్పడతాయి. ఇక ఈరోజు కన్యారాశి వారు ఆర్థిక ఇబ్బందులతో మరింత సతమతమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక బంధువులతో కొన్ని విషయాలలో విభేదించాల్సి వస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండండి. శ్రమ తప్ప ఈరోజు ఫలితం కనిపించని రోజుగా చెప్పవచ్చు. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ తగదు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆహార నియమాలు పాటించండి. వేళకు తినడం, వేళకు నిద్రించడం చేయండి, మీకు మేలు చేస్తుంది. ఇక వివాదాలకు దూరంగా ఉండడం ఈరోజు మీకు మంచి చేస్తుంది. ఆదాయంపై ఆశలు ఏవైతే పెట్టుకుంటారో అవి ఫలించవు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి లాభాలు అనేవి సామాన్యంగా ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట కీలక మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు గందరగోళంగా ఉంటుంది. విద్యార్థులు మరింత శ్రమపడాల్సిన రోజుగా చెప్పవచ్చు. మహిళలకి కుటుంబంలో సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక కన్యారాశి వారికి రోజు అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారికి చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే బంధువర్గం వారితో అకారణ వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగక కొంత వేధిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి దానికి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో కొన్ని మార్పుల వలన లాభాలు లభించక ఇబ్బంది పెడతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్థానచలన సూచనలు కనిపిస్తున్నవి. అలాగే కొన్ని పనులలో 2 రకాల ఆలోచనలతో నష్టాలు తప్పకపోవచ్చు. ఇక తులారాశి వారికి రోజు వ్యయ ప్రయాసాలు అధికమై ఎటు పాలుపోని స్థితి అనేది ఏర్పడుతుంది. కష్టించిన కార్యక్రమాలు ముందుకు సాగవు. వివాదాలు చికాకు పరుస్తాయి. బంధువుల నుండి మాట పడవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆర్థిక విషయం నిరాశ కలిగిస్తుంది. రుణ బాధలు కూడా తప్పవు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కొంతకాలంగా కష్టపడుతూ గడుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ప్రతిబంధకాలను ఎదుర్కొంటారు. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు మనోనిబ్బరం అనేది తగ్గుతుంది. విద్యార్థులు కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. మహిళలకు మానసిక ఆందోళన అనేది కలుగుతుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఇక ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలలో మరింత పురోగతి అనేది కనబడుతుంది. చిన్ననాటి స్నేహితులతో ఆసక్తికరమైన విషయాలను చర్చిస్తారు. సేవాభావంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవడంలో సఫలమవుతారు. అలాగే పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వివాదాలు పరిష్కారం అవుతాయి. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క ఆశలు ఫలించే రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు ఇంతకాలం పడ్డ కష్టానికి ఫలితాన్ని ఈరోజు చూస్తారు. ముఖ్యంగా మహిళలకి ఉద్యోగం మరియు ఆస్తి లాభ సూచనలు ఉన్నవి. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు లేత నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ఒక కొలిక్కి వస్తాయి.
అలాగే నిరుద్యోగులు ఉద్యోగ యత్నాలు చేస్తున్నట్లయితే వారి యొక్క ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో గతంలో కంటే మెరుగైన ఫలితాలనేవి లభించడంతో మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. అలాగే ధనుసు రాశి వారి రోజు చిన్ననాటి స్నేహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అదనపు రాబడి అనేది అందుతుంది. ఆశ్చర్యకరమైన రీతిలో పనులన్నింటినీ కూడా చక్కదిద్దుకోగలుగుతారు. శుభకార్యాలకు సన్నాహాలు చేస్తారు. ఆత్మీయులు మరియు బంధువుల తోడ్పాటుతో ముందడుగు వేస్తారు. సేవాభావంతో మంచి పేరును గడిస్తారు. అలాగే శత్రువులు అనుకున్న వారిని కూడా మీ పట్ల విధేయులుగా మార్చుకోగలుగుతారు. మీ ఖ్యాతి అనేది ఈరోజు పెరుగుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు ఊపందుకుంటాయి. అలాగే ఈరోజు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు దక్కే అవకాశం కనిపిస్తుంది. అలాగే రాజకీయ వర్గాల వారికి కొత్త పదవులు దక్కే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి వస్తాయి. మహిళలకి ఉత్సాహవంతంగా గడిచిపోతుంది. ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనుసు రాశి వారు గణేష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. అలాగే సోదరులతో ఏవైతే స్థిరాస్తి వివాదాలు నెలకొని ఉన్నాయో అవి మరింత చిరాకు పరిచే అవకాశం కనిపిస్తున్నందున కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే మకర రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి కనిపిస్తున్నవి కాబట్టి పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక మానసిక సమస్యలు బాధించే అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తాము పనిచేసే చోట ఉన్న సమస్యలు తలనొప్పిగా మారుతాయి. ఇతరులకు మాట ఇవ్వడం ఈరోజు మకర రాశి వారికి అంత మంచిది కాదు. మధ్యవర్తిత్వం అస్సలు పనికిరాదు. ఇక కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఇక కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కార్యక్రమాలు కొంత మందకొడిగా సాగుతాయి. కొన్ని వివాదాలు మీ ఓపికను పరీక్షిస్తాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశం అయితే కనిపిస్తున్నందున కొంత దానికి సంసిద్ధంగా ఉండండి. ఇంకా వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త వివాదాలు అనేవి నెలకొంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధి నిర్వహణలో గందరగోళంగా ఉంటుంది. ఇక రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి కొంత ముందు నిదానంగా సాగడం మంచిదిగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు వారి యొక్క ప్రయత్నాలు విఫలమవుతాయి. మహిళలకి సోదరులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు ఒక విషయంలో బంధువర్గం నుండి విమర్శలు అనేవి ఎదుర్కొంటారు. అలాగే ఇతరులపై మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం ఈరోజు మీకు మేలు చేస్తుంది. ఇక కొన్ని వ్యవహారాలలో మీ అంచనాలు తప్పుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారు చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం అనేది దక్కక బాధపడతారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ప్రయాణాలు వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. బంధువులతో అకారణంగా విభేదాలను ఏర్పడే అవకాశం కనిపిస్తున్నందున కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఆర్థిక ఇబ్బందులు పెరిగి అప్పుల కోసం ప్రయత్నం చేస్తారు. అనుకోని ప్రయాణ సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి దానికి సంసిద్ధమై ఉండండి. ఇక ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మీకు మేలు చేస్తుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. శ్రమకు తగిన ఫలితం మాత్రం ఈరోజు కనిపించదు, అసలు ఆశించకండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి లాభాలు కనిపించిన స్థితి ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిభారం పెరిగి సతమతమవుతారు. పారిశ్రామికవేత్తలకు క్రీడాకారులకు నిరాశే మిగులుతుంది. ఇక విద్యార్థులకు కొద్దిపాటి సమస్యలు ఎదురై ఇబ్బందిని గురిచేస్తాయి. మహిళలకి కూడా కుటుంబంలో సమస్యలు అనేవి రావచ్చు. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఏవైతే చూస్తున్నారో వారు ఈరోజు వాటిని ప్రారంభించి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మీనరాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఆదాయం అనేది పెరుగుతుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మీనరాశి వారు ఈరోజు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు.
దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేవలకు గుర్తింపును పొందుతారు. అలాగే మీనరాశి వారికి సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. అలాగే మీనరాశి వారు ఈరోజు ఉత్సాహంగా అనుకున్న కార్యక్రమాలను అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంచనాల మేర ఉంటుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంది. నూతన వాహనాన్ని, గృహాన్ని కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు మీనరాశి వారు సమాజ సేవకు సిద్ధపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ముందడుగు వేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఉన్న అంతరాలు తొలగిపోతాయి. ఇక రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. ఇక విద్యార్థులకు పట్టుదల పెరిగి అవకాశాలను దక్కించుకుంటారు. మహిళలకు కొన్ని సమస్యల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం.